హాయ్ హలో నమస్తే. నిన్న 'బిగ్ బాస్ 9' చాలా రసవత్తరంగా జరిగిందండి. ఇందులో కొన్ని గొడవలు జరిగినాయి. కొన్ని సెంటిమెంట్‌గా ఫీల్ అయిన వాళ్ళున్నారు. అండ్ సంచాలకులు ఎలా చేశారు, ఇయన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. సో, ఫస్టు రితు, భరణి విషయంలో ఎవరు తప్పు? ఫస్టు ఈ గేమ్ అయిపోయిన తర్వాత తనూజ వచ్చి ఇది ట్రయాంగిల్ కాదు నాకు డౌట్‌గా ఉందని చెప్పే లోపల బర్నీ గారు ఫాస్ట్‌గా ఎళ్లి అవునవును ఇది ట్రయాంగిల్ కాదని చెప్పి సంజన గారిని క్వెషన్ చేయడం జరిగింది. అయితే నేను చెప్పేదేంటంటే అది ట్రయాంగిల్‌లో అప్పుడు ఆమె క్లారిఫికేషన్ ఒకటిచ్చింది. ఇంకో ట్రయాంగిల్ కూడా తీసి దాన్ని రెక్టాంగిల్‌లా ఉందది. ఇదైతే కొంచెం షేప్ కటింగ్ ఈ తేడా ఏదో గాని ఇది మాత్రం ట్రయాంగిల్ అనే అనిపించింది. ఎందుకంటే ఆయన పెట్టిన దాంట్లో కూడా తర్వాత తీసుకొచ్చి సంజన గారు చూపించినప్పుడు ఇది కూడా ట్రయాంగిల్‌గా లేదు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. దీని ప్రకారం చూస్తే సంజన గారు 100% అది ట్రయాంగిల్ అనే చెప్పారు. అక్కడితోటి గేమ్ ఇంకా అవ్వలేదు నాన్న పరిగెత్తు నువ్వు ఇంకా కంప్లీట్ చెయ్యి అనే లోపల మన బర్నీ గారు మిగిలిన గేమ్ కంప్లీట్ చేసే ప్రాసెస్‌లో ఒక రింగు రితు దాయడం జరిగింది. అది చాలా చాలా తప్పు. రింగ్ దాయకుండా ఉంటే ఏ ప్రాబ్లమ్ ఉండకపోను. కానీ ఆమె రింగ్ దాయడం వల్ల ఏమైందంటే గేమ్ వేరే విధంగా ఎళ్ళింది. సో, రింగ్ అప్పుడు కూడా సంజన గారు చాలా చాకచక్యంగా వేసేసిన రింగ్ తీసి కూడా మళ్ళీ వేయొచ్చని నేను చెప్పడంతోటి ఆయన రింగ్ వేయడం, ఆ తర్వాత బిగ్ బాస్ ఎవరు నెగ్గారు అని అడగడంతోటి రితు చౌదరి నెగ్గిందని చెప్పి మన సంజన గారు చెప్పడం జరిగింది. అయితే రింగు లోన దాచిందని చెప్పి అప్పటి వరకు బర్నీకి తెలియకపోయినా మన తనూజ వచ్చి బర్నీ గారు చెప్పడంతోటి రింగ్ దాయడం ఏంటి? అవును. కరెక్ట్ 100% రింగ్ దాయడం తప్పే. ప్రాపర్టీస్ ఏమి లోన్ పెట్టుకోకూడదు. ఆమె ఏంటంటే ఇంకా గేమ్ అవ్వలేదేమో ఈయన రింగు దాచేస్తే ఇంక ఏయడు కదా! లేట్ అయిపోతది అని పెట్టింది. ఎందుకు పెట్టిందో అనవసరంగా పెట్టింది అనిపించింది గానీ, రింగ్ అయితే దాయడం చాలా చాలా తప్పు. సో, ఈమె ఫాస్ట్‌గా ఎప్పుడు నేను నెగ్గినా ఇలాగే చేస్తా ఉంటారని చెప్పి కోపంగా, దురుసుగా వెళ్ళిపోవడం అయితే రితు చౌదరి జరిగింది. కానీ లోన ఆమె ఈ తప్పు చేశాన్న ఫీలింగ్ ఆమెకుంది. అందుకే లోన ఆసనాలన్నీ ఏస్తుంది. మీరు చూసారో లేదో మధ్య మధ్యలో. ఇంతలోకి బర్నీ గారు ఫైర్ అయ్యి ఒక మాట అనేసాడనమాట. ఇది లాస్ట్ చాలా రోజుల నుంచి నేను చూస్తున్నా సంచాలక మాటలు నేను గౌరవించి నేను మౌనంగా తలదించుకొని వెళ్ళిపోతున్నా. కానీ ఈసారి మాత్రం ఇది ఊరుకోను. ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారో అన్నీ నాకు తెలుసు. లాస్ట్ టైమ్ ఒక గేమ్‌లో కూడా షూ చూపించి కూడా నెగ్గినోళ్ళు ఉన్నారనే లోపల కళ్యాణ్‌కి కాలిందనమాట. ఇక్కడ కళ్యాణ్ బాగా నచ్చాడండి. చాలా సూపర్‌గా నచ్చాడు. వచ్చి ఆయన ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ అయితే చాలా చాలా బావుంది. బర్నీ గారు మీరు ఇక్కడ జరిగిన దాన్ని మానేసి వేరే చోట నుంచి ఎప్పుడో జరిగిన విషయాలు తీయొద్దు. అంటే నేను నిన్ను అన్నానా? నిన్ను పేరు పెట్టి అన్నానా? నీ పేరు పెట్టి అన్నాను. పేరు పెట్టి అనకపోయినా ఆ సీన్‌లో ఉన్నదే ఆయన డిమాండ్ పవనే కాబట్టి ఆళ్ళకి కాలతది. ఇప్పుడేంటంటే ఆయన ఆ విషయం చెప్పినప్పుడు ఈయన ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చుకోకపోతే ఇది రాంగ్ వేలో పోర్ట్రేట్ అయిపోయి 'బిగ్ బాస్' సీజన్ 9 విన్ అవ్వాల్సిన కళ్యాణ్‌కి మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మనోడు వచ్చి గట్టిగా వాయిస్ రైజ్ చేయడం జరిగింది. చాలా బాగా చేశాడు. ఆ విషయం అలా జరిగిందని ఇప్పుడు డిమాండ్ కూడా తెలీదు. నాకు శ్రీజ చెప్పింది. నేను దానికి ఇప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వకపోతే బాగోదన్న టైంలో చాలా చాలా ఎమోషనల్ అయిపోయాడు. చాలా బాగా చెప్పాడు. ఆ తర్వాత అది గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏడవడం కూడా జరిగింది. ఏడ్చినప్పుడు సంజన, ఇమాన్యుల్ చిన్న చిన్న విషయాలకి ఎందుకు ఏడుస్తావు బాధపడకంటే, ఇప్పుడు ఎందుకన్నా ఆ గేమ్‌లో ఇప్పుడు అది రాగడం ఎందుకు? నేను అసల అప్పుడు ఏ తప్పు, ఏ ఫాల్ట్ చేయలేదు. అప్పుడే నన్ను అడుగుంటే నేను దీనికి క్లారిఫికేషన్ ఇచ్చేవాడిని అని చెప్పి క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇది మాత్రం కళ్యాణ్ విషయంలో మాత్రం చాలా, చాలా అంటే చాలా సూపర్ అనిపించింది. కళ్యాణ్ బాగా ఎదిగిపోయాడు. మెచ్యూరిటీ లెవెల్ వచ్చిందన్న టైప్‌లో అతను గొడవ పడకుండా బర్నీ గారు అంటానే ఇప్పుడు కూడా అతను ఏంటది ఓవర్ కాన్ఫిడెన్స్‌కి ఎళ్ళకుండా అంటే హ్మ్. బాగా గొడవను పెద్ద చేయకుండా బర్నీ గారని మాట్లాడుతుంటేనే అతను పాయింట్ పెట్టాడు చూడండి. నిజంగా అందులో అయితే బాగా ఇదనిపించింది. మధ్యలో తనుజ కూడా ఫీల్ అయిపోయింది. కళ్యాణ్ పిలిచినా సరే ఆయన వినకుండా ఆయన పాయింట్స్ పెడుతుంటే తర్వాతొచ్చి నేను నిన్ను నమ్మానా అని చెప్పి వచ్చి ఆయన మీద ఫైర్ అయింది. ఎళ్లి మనోడు ఆమెకి సారీ చెప్పాడు చూడండి చెవులు పట్టుకొని. అబ్బా! ఇది కాదురా అని అనిపించింది. ఎందుకంటే మనం ఒకవేళ ఏదన్నా మన తప్పు కాకపోయినా ఒకవేళ ఎదుటి వాళ్ళు ఫీల్ అయితే మనం రియలైజ్ చేయడానికి మనం చేస్తాం చూడండి. అవి చాలా క్యూట్ మూమెంట్స్ చాలా బాగున్నాయి. కళ్యాణ్ చేసినవైతే. కళ్యాణ్ కూడా చాలా స్మార్ట్‌గా అయిపోయాడు ఉండే కొలది. జనాల్లో ఆదరణ పెరిగే కొలది ఆయనలో గ్లామర్ వచ్చి 'బిగ్ బాస్ 9' విజేత అయ్యే కళలన్నీ ఫేస్‌లో కనపడతా ఉన్నాయి. సో, ఇది అయిపోయింది. చివరికి ఎలాగైతేనే
బర్నీ గారు ఈ విషయంలో అయితే అది ట్రయాంగిల్ అవునా కాదా అంటే ట్రయాంగిలే అది. బర్నీ గారిదే తప్పు. ట్రయాంగిల్ కాదన్న విషయంలో బర్నీ గారి తప్పు. రింగ్ దాచేయడం విషయంలో మన రితు చౌదరి తప్పు. సంజన గారు మాత్రం ఎక్కడా ఫెయిల్. సంజన గారు నెంబర్ 1. ఆమె ఏదైతే ట్రయాంగిల్ అని చెప్పిందో ఆ 2 విషయాల్లోనూ చాలా కరెక్ట్‌గా ఉంది. ఆమె కరెక్ట్ ఫెయిర్ డిసిషన్ ఇచ్చింది ఇందులో. రింగ్ దాచేసినా కానీ వేరే రింగ్ ఇచ్చి ఏసుకోమని చెప్పింది. ఆ తర్వాత బర్నీ గారికొచ్చి క్లారిఫికేషన్ చెప్పడం, మీరు కూడా ఇలాగే ఇక్కడ కూడా ఎత్తుంది కదా! ఇది కూడా ట్రయాంగిల్ అవ్వదప్పుడు అని చెప్పడం ఇయన్నీ బాగా నచ్చింది. నిజంగా సంజన హ్యాట్స్ ఆఫ్. నిజంగా నీ గేమ్ నెక్స్ట్ ఇంకా సంజన గారి గురించి అవ్వలేదు. ఇంకా చెప్తా. డిమాండ్‌ని డిస్‌క్వాలిఫై చేసిన విషయం గానీ, నెక్స్ట్ వీళ్ళ ముగ్గురికి ఇంకో గేమ్ పెట్టాడనమాట. కట్టు, పడగొట్టు అని. బ్లాక్స్ తీసుకెళ్ళి 3 పెట్టాలి. ఇదంతా నిన్న చూశారు. ఇందులో ఫాల్స్ ఏంటని చెప్తున్నా చూడు. డిమాండ్ పవన్ స్ట్రైట్‌గా కొడితే బానే ఉంటది. కానీ పవన్ కళ్యాణ్‌ని డిమాండ్ పవన్ క్రాస్‌గా ఎళ్లి ఇంకోళ్ళు గురి చేస్తున్నాడేమో అని ఆయన కాన్సంట్రేషన్ ఇప్పుడు 1-1 ఉంటే తిన్నంగా నేనేసి కొడితే నువ్వు నన్ను చూస్తావు. నువ్వు డిఫెండ్ చేసుకున్నప్పుడు నువ్వు కార్నర్ నుంచి ఎళ్లి కొడితే అప్పుడు తనూజకి కాలింది. నాకిక్కడ తనూజ్ బాగా నచ్చింది. నువ్వేంటి ఈ మూలకెళ్ళి కొడతావా? ఇటు సైడ్‌కెళ్ళి కొడతావా? నేనైతే కొడతా చూడని చెప్పి తనూజ్ గేమ్ నిన్న అదిరిపోయింది. బాల్ తీసి కొట్టే విషయంలో చెయ్యి నొప్పైనా గానీ చితక్కొట్టింది. అసలు గేమ్ చేంజర్ నిన్న తనూజ్. మార్చేసింది మొత్తం. సో, అలాగా డిమాండ్ బాగా కొంచెం అగ్రెసివ్ అయ్యి నడుము నొప్పితో ఉన్న ఎగిరెగిరి ఏయడంతోటి 1, 2 సార్లు ఫౌల్ చేశాడు. సంజన గారు క్లియర్‌గా చెప్పారు. ఈసారి గనక ఫౌల్ చేస్తే బయట తీసేస్తారని. ఆయన మూడోసారి ఏసినప్పుడు లైన్ లోపల పెట్టడంతోటి ఆయన డిస్‌క్వాలిఫై చేసింది. చాలా మంచి పని చేసింది. అప్పుడు బర్నీ గారు అంటారు, "ఇప్పుడు ఆడండి గేమ్" అని చెప్పి. నాకు ఈ గేమ్ ఎలా ఉన్నా గానీ, రితు డిమాండ్‌ని లైక్ చేసేవాళ్ళు హౌస్‌లో ఎవరు లేరు. ఇది మాత్రం క్లియర్ కట్‌గా తెలుస్తుంది. బాగా అర్థమైపోయింది. ఇమాన్యుయల్‌కి ఒక్క బాల్ అంటే ఒక్క బాల్ పడలేదండి. ఒక్క బాల్ అంటే ఒక్క బాల్ కొట్టల. అసలా పవన్ కళ్యాణ్ ఓడిపోయి ఇమాన్యుయల్ నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఒక్కసారి మనోడు రిక్వెస్ట్ చేసుంటే డిమాండ్ పవన్‌ని ఈరోజు ఫైనలిస్ట్‌లో ఇమాన్యుయల్ ఉంటాడేమో అని అనిపించింది నాకు. సో, ఎనీహౌ కళ్యాణ్ విన్ అవ్వడం జరిగింది. అందరూ నన్నే కొడుతున్నారని వీళ్ళిద్దరూ ప్రేమ భావరాలిద్దరూ ఒకరినొకరు పట్టుకొని ఏడవడం అదే జరిగింది. కానీ నిజమే పాపం. పాపమేం కాదు. వాళ్ళంటే ఇష్టం లేదు కాబట్టి అందరూ కొట్టారు. సుమన్ శెట్టి, భరణి, తనూజ ఇంక వీళ్ళందరూ సంజన సంచాలక్ అయిపోయింది. చాలా పిచ్చగొట్టినట్టు ఊదరగొట్టేశారు. ఇంకా అలాగా ఇంకా ఇద్దరు మిగిలిన అక్కడితో గేమ్ అయిపోయిందేమో అనుకున్నా. కానీ వీళ్ళిద్దరికి మళ్ళీ అదే టాస్క్ రిపీట్ చేయడం జరిగింది. ఇమాన్యుయల్‌కి, రితుకి. ఇందులో ఒక చేంజ్ అయితే చేశాడు. ఏంటంటే ఎవరైనా ఇద్దరిద్దరిని మీరు చూజ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. అందులో ముందే వెళ్ళి ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ అడిగేదంతోటి తర్వాత తనూజ వెళ్ళి అడిగిందనమాట. కళ్యాణ్ అడుగు చేస్తాడేమో అని. కళ్యాణ్ అడిగితే ఆయన క్లియర్‌గా ఉన్నాడు ఈ విషయంలో. నేను ఇమాన్యుయల్‌కి చేస్తానని చేస్తాను. ఇమాన్యుయల్, భరణి, అటు తనూజ, డిమాండ్ పవన్ వీళ్ళిద్దరూ మన తనూజ, డిమాండ్ పవన్ ఏమో రితుకి, మనోళ్ళు భరణి, కళ్యాణ్ ఏమో ఈయనకి. కానీ ఇమాన్యుయల్ గెలవాల్సిన గేమ్ ఇది అసల. ఏంటో బాల్స్ అన్నీ కరెక్ట్‌గా కళ్యాణ్ ఎఫర్ట్ పెట్టి ఆడాడు. ఎఫర్ట్ పెట్టి ఆడలేదని చెప్పట్లేదు కానీ ఆడిన ప్రతీది బ్యాట్‌కే తగిలేదు. రితు లక్ బాగుందేమో అనిపించింది. చాలా గట్టిగా ఆడారు. ఇటు ఇటు కొట్టినా కానీ పాపం ఆమె ఒక్క బాల్ అయితే ఇక్కడ తగిలిందండి. గోప గుయ్యమని ఉంటది రితుకి నిజంగా. అంటే అది ఎంత పెయిన్ వచ్చిందో మరి బాల్స్ ఏమన్నా మెత్తగా ఉన్నాయని తెలియదు కానీ నిజంగా మామూలుగా రబ్బర్ బాల్ అయితే మొహం చట్నీ అయిపోయేది రితుకి. కానీ గట్టిగా తగిలింది. ఆడింది. లక్ బాగుంది. పాపం ఇమాన్యుయల్ ఓడిపోయాడు. కానీ ఇమాన్యుయల్ విషయంలో నాకు ఒకటి బాధ అనిపించింది ఏంటంటే కళ్యాణ్, ఇమాన్యుయల్ కలిసి ఫస్ట్ సుమన్ శెట్టి లేపేశారు. తర్వాత భరణి లేపేశారు. రితుని లేపేద్దాం అనుకునే లోపల రితు ఇమాన్యుయల్ లేపేసింది. ఇది ట్విస్ట్. చివరికి పాపం వాడెవడో చేతబడి చేసేవాడు ఎవరికో చేతబడి చేయడం నేర్పితే వాడికే చేతబడి చేశాడు అన్నట్టు అయిపోయింది ఇమాన్యుయల్ పరిస్థితి. ఇమాన్యుయల్ పాపం బాధపడ్డాడు చాలా. ఇందులో మధ్యలో ఒక విషయం జరిగింది. సంజన అక్కడ నాకు నచ్చల. సంచాలకుగా ఓకే కానీ డిస్క్వాలిఫై చేసి అవన్నీ చేసింది కానీ ఏదైతే పాట పాడాడు కదా మధ్యలో ఒకసారి ఇమాన్యుయల్ అమ్మ కోసం. నువ్వు అమ్మ పాలు విషం అని చెప్పి పాట పాడావు. నాకు చాలా బాధ అనిపించింది. నాకు నచ్చలేదు. టాక్సిక్ రిలేషన్ మంది అది ఇది అని చెప్పి చాలా ఇదైపోయి ఇమాన్యుయల్ ఒక మాట అన్నాడు. నేను టికెట్ టు ఫినాలే ఆడుతున్నాను నేను. ఈ టైంలో ఆమె వచ్చి నన్ను ఈ మాటలు అంటే నాకు ఎలా ఉంటుంది? ఆడబుద్ధి వేస్తుందా? నేను మా అమ్మ చెప్పినా సరే ఇదే పాట పాడుతాను. నిజంగా ఇమాన్యుయల్ చాలా
మ ఈ ఆ ఉద్దేశంతోటి ఏదో ఉద్దేశంతోటి పాడలేదు గానీ, ఆమె తెలుగు రాదు. ఇంకోళ్ళ దగ్గర ఎవరిని ఇందులోనే ఈ గేమ్‌లోనే ఈ 'బిగ్ బాస్' హౌస్‌లోనే ఎవరో చెప్పుంటారు. నీకు అదంతా ఆ పాట అంత వేరే మీనింగ్ వచ్చే పాటని ఎవరో పుల్లబెట్టారు ఆల్రెడీ. దాంతోటి కరెక్ట్‌గా గేమ్ ఎళ్ళే ముందే అది కూడా ఒక మైనస్ అయిందని నాకనిపించింది. సంజన గారు అలా అనకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఆయన రిలేషన్ చాలా ప్యూర్‌గా పెట్టుకున్నాడు మీతోటి గానీ, మీరు ఆ విధంగా ఆయన్ని గేమ్‌కెళ్ళే ముందు డిమోరలైజ్ అయ్యేలా చేశారు. ఈ విషయం పాపం ఆయన బయట పెట్టబోసుకుని మనసులో అయితే చాలా బాధ ఉంటది ఆయనకి. ఆ టైంలో మీరు ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సింది. తర్వాత ఓడిపోయాడు. ఆమె వచ్చి ఓదార్చింది. అంటే ఏం లేదు ఇంకా ఏం చేస్తాం ఇంకా అని చెప్పి. కానీ కళ్యాణ్ బాధపడ్డాడు చూడండి. ఇమ్మాన్యుయల్ నిజంగా మనం అనుకుంటాం గానీ చాలా ప్యూర్‌గా ఆడాడు. ఇమ్మాన్యుయల్ నెగ్గాలనే ఆడాడు కళ్యాణ్. ఇందులో ఎవరేమన్నా, ఎవరేం రాసుకున్నా, ఎవరేం చెప్పినా గానీ కళ్యాణ్ అయితే ఆ టీయర్స్ అయితే వచ్చినియి. నిజంగా మనిద్దరం ఆడదాం అనుకున్నాం అన్న లాస్ట్ వరకు. నువ్వు నెగ్గినా గానీ పర్లేదు నాకు. నేను నెగ్గినా పర్వాలేదు. నువ్వు కూడా అలాగనుకుని, నేను అలాగనుకుని చివరికొచ్చేటప్పటికి ఇలా అయిందేంటి అని చాలా చాలా బాధపడ్డాడు. అదైతే నాకు చాలా బాధ అనిపించింది నిజంగా. కళ్యాణ్ నిజంగా ఎదిగాడు. తర్వాత ఒక టాస్క్ పెట్టారు రితుకి. చాలా ఈజీ టాస్క్ అనిపిస్తుంది కానీ కొంచెం ఈజీ కాదు. టనల్‌లోంచి సాక్స్ తీసేసి, లోనకెళ్ళి, తాళం ఓపెన్ చేసి, ఒక బ్లాక్స్ మీద కర్ర పెట్టి కర్రల మీద నడిచెళ్ళి, ఒక బాల్ పట్టుకుని ఆ బాక్స్‌లో ఏసి, వచ్చి ఆ ఫినాలే ఎవరైతే ఉందో ఆ స్టిక్కర్స్ అయన్నీ లైన్‌లో పెట్టి అదే గేమ్. అది ఈజీగా చేసేస్తాడని ముందే తెలుసు. పవన్ కళ్యాణే విన్ అవుతాడని. ఎందుకంటే మేలు, ఫీమేల్ అని కాదు గానీ, ఇది కొంచెం దీంట్లో కాస్ట్ ఉండాలి. ఆ గేము చివరికి పవన్ కళ్యాణ్ విన్ అవ్వడం జరిగింది. ఆయనకి ట్రోఫీ ఇచ్చాడు. అక్కడ ఒక సాంగ్ పెట్టారు. సాంగ్ కూడా మంచిగా డాన్స్ చేశాడు. ఇది 'రణరంగం' సాంగ్ అనేది దానికి చాలా బాగుంది. చాలా క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి ఆయనైతే. నన్నైతే చాలా బాగుంది. కాకపోతే ఇది నెగ్గడం వల్ల ఇతనికి ప్లస్ అవుద్దా? మైనస్ అవుద్దా? అంటే చెప్పలేం. కొంచెం మైనస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్. ఈ వారం ఓట్లు పడలా. నెక్స్ట్ టికెట్ ఫైనలిస్ట్ కూడా ఓట్లు అవసరం లేదని పెట్టాడంటే జనాలు ఓట్లేసి కళ్యాణ్ ఉన్నాడన్న విషయం మర్చిపోతారు. ఎందుకంటే డైలీ వారం వారం ప్రతి రోజు వేసేవాళ్ళకి ఒక గ్యాప్ అంటూ వస్తే ఇమాన్యుయల్‌కి ఏమైంది అలాగే ఈయనకి కూడా అవుతదేమో అని భయం. ఆయనకి ఓటింగ్ పెడితే బాగుంటదేమో అని నా ఉద్దేశం. ఏదేమైనా గానీ నిన్న షో అంతట్లోకెళ్ళి ఇద్దరు బాగా నచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా బాగా ఆడాడు. అందరి హృదయాలను ఆయనకి రాంగ్‌గా ఎళ్ళినా గానీ దాన్ని ఎలా తిప్పుకుని తన వైపు తీసుకున్నాడు అన్న విషయం చాలా బాగా నచ్చింది. సంజన యొక్క సంచాలక్ ఫెయిర్‌గా నిజంగా ట్రయాంగిల్ విషయంలో నిలబడింది. రింగ్ దాచేసినా గానీ రింగ్ ఇచ్చి ఏమని బన్నీకి చెప్పింది. నెక్స్ట్ ఎవరైతే డిమాండ్ ఫౌల్ చేసారో ఆయన బయటకి పంపించింది. ఇయన్నీ చాలా చాలా బాగా చేసింది నిన్న. కాకపోతే ఒకటి ఇమ్మాన్యుయల్ నా మాట అనకుండా ఉండాల్సింది. అదంతా బాగా చేసింది. సంజన బాగా నచ్చింది. కళ్యాణ్ అయితే ఎదిగిపోయాడు. అండ్ బర్నీ గారు ఆ ట్రయాంగిల్ విషయంలో ఆయనదే తప్పు. అది కరెక్టే ఆమె పెట్టింది. సో, తనూజ అయితే రెచ్చగొట్టేలా చేసినా కానీ కొన్ని కొన్ని విషయాల్లో కరెక్ట్‌గానే మాట్లాడింది. రితుకి హెల్ప్ చేసింది. ఫస్ట్ రితునే కొట్టింది టవర్ టాస్క్‌లో. తర్వాత అయితే మాత్రం రితు వచ్చి సహాయం చేసినప్పుడు ఇమ్మాన్యుయల్ ఓడిపోవడానికి రితు వెళ్ళడానికి మెయిన్ కారణం తనూజ. ఎందుకంటే ఆమె స్లోగా కొట్టినా గానీ మొత్తం అన్నీ ఇమ్మాన్యుయల్‌ని తనూజే కొట్టింది. ఇంకెవరు కొట్టలా. ఆళ్ళు మగవాళ్ళై ఉండి అంత పెద్ద పెద్ద ఫోర్స్‌లు బ్రెయిన్ ఉపయోగించలేదు కానీ ఆళ్ళు ఈమె బ్రెయిన్ ఉపయోగించి కరెక్ట్‌గా ఒక్కొక్క ఇటుక కింద పడగొట్టి టవర్ అంతా చెల్లాచెదరు చేసేసి ఇమ్మాన్యుయల్‌ని ఎంత కసిగా ఆడిందంటే ఇమ్మాన్యుయల్ అంటే కోపం ఉందేమో అనిపించింది నాకైతే. అంత కసిగా ఆడింది. అన్ని బాల్స్ ఎవరు వేయలేదండి. చాలా బాగా చేసింది. తనూజకైతే హ్యాట్స్ ఆఫ్. ఇమ్మాన్యుయల్ పాపం అనిపించింది. సో, ఇది నిన్న జరిగిన ఎపిసోడ్ రివ్యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.